నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన ప్రేమనగర్ అనే నవలను ధారావాహికంగా విందామండి. ఈ నవల 1960వ దశకంలో ప్రచురింపబడింది. 1971లో చలనచిత్రంగా తీయబడి విజయఢంకా మోగించింది. ప్రముఖ నిర్మాత రామానాయుడు గారిచే తమిళ, హిందీ భాషల్లో కూడా తీయబడి అక్కడ కూడా విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు మొదటి భాగం వినేసేద్దామండి. కొండలు, గుట్టలు, సముద్రాలు క్షణాల్లో అధిగమించిపోతున్నది విమానం. ఎయిర్ హోస్టెస్ అతి జాగ్రత్తతో ఎవరికేమి కావాలో కనుక్కుంటున్నది. ఒకరికి స్వీట్స్, మరొకరికి డ్రింకు, ఇంకొకరికి భోజనం, ఇంకా ధర్మ సందేహాలు అవసరమై కొందరు అడుగుతున్నారు. అందమైన ఆమెతో ఏదో విధంగా మాట్లాడి సంతృప్తి చెందాలని మరికొందరు మాట్లాడుతున్నారు. గాంభీర్యం చెదరకుండా, పెదవులపై చిరునవ్వు చెదరకుండా, వదనంలో సహనం అంతర్ధానం కాకుండా తిరుగుతూ వారికి కావలసినవి అందిస్తూనే ఉన్నది హోస్టెస్. ఎందరు ప్రయాణికులలో ఏమీ అడగకుండా, ఎటూ చూడకుండా, ఎవరి ప్రమేయం లేకుండా ఉన్న ఒక విగ్రహం అందరి దృష్టిని ఆకర్షించింది. నీలిరంగు ఫుల్ ట్వీడ్ సూట్లో ఉన్న అతడి మెడ నిలబడకుండా వాలిపోతోంది. నిద్రలో జోగుతున్నట్లుంది అతడి వాలకం. బరువుగా మూసుకుపోతున్న విశాలమైన కనురెప్పలను ఎత్తడానికి అతడు వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాడు. కొంచెం మోతాదు ఎక్కువైనట్టుంది అన్నాడు ఒక అతను. తక్కిన అందరూ గొల్లుమన్నారు. అతను ఎప్పుడు పెద్ద లోడు మీదే ఉంటాడు, తక్కువే ఉంది, లక్షాధికారి. హోస్టెస్తో మాట్లాడవచ్చిన కో పైలట్ నవ్వుతూ మరొక విసిరి వెళ్ళిపోయాడు. తిరిగి గొల్లుమని నవ్వారు ప్రయాణికులు. అన్నీ వింటూ చూస్తున్న హోస్టెస్ ఒక్కసారి అతడి వెంక చూసింది. దగ్గరగా వెళ్ళి, మిస్టర్, మీకేం కావాలి అడిగింది ఆదరంగా. అతడు పలకలేదు. మిమ్మల్నేనండి, ఏం కావాలి అంది మరింత దగ్గరగా వెళ్ళి. బలవంతాన అతడి కనురెప్పలు పైకి లేచాయి. నాకేం కావాలి? అతడి స్థితిని స్పష్టంగా తెలియచెప్పుతున్న వెక్కిళ్ళు, మొద్దు మాట తిరిగి అందరికీ వినోదం కలగజేశాయి. పాపం, ఎందుకో ఆయనపై అంత ప్రత్యేక అభిమానం. తనను ఉద్దేశించి ప్రయాణికుల్లో ఒకరి విసిరిన విసురుకు చివుక్కున తలెత్తింది. ఇతడు నా బంధువు, దయ ఉంచి ఎవరూ పరిహసించకండి. తెలివిగా ఉన్న పరిస్థితుల్లో ఆయన ఇలాగే నవ్వుతారు. ఈ పరిస్థితుల్లో ఉన్న ఇతరులను చూసి అంది. వాడిగా సూటిగా తగిలిన ఆ మాటలకు అందరూ తమ వెకిలితనాన్ని కట్టిపెట్టి మౌనంగా కూర్చున్నారు. చూడండి, ఇది తీసుకోండి. సోడా తెచ్చి అతడి చేతికి అందించింది. ఎందుకు? అందుకోకుండా జోగుతూనే అన్నాడు. నాకు అది వద్దు. మరేం కావాలి? ఈసారి అతడి కళ్ళు కొంత సులభంగానే పైకి లేచాయి. ఆడు అన్నాడు. హోస్టెస్ ఉలిక్కిపడింది. ఏమిటి అంది. డాన్స్ కావాలి నాకు, చేస్తావా? ఈసారి ప్రేక్షకులకి ఇంకా ఆనందం కలిగిందని వారు హాయిగా నవ్వుతున్న నవ్వులే స్పష్టీకరించాయి. మిన్ను విరిగి మీద పడిన చదరని గాంభీర్యంగా అనిపించింది ఆమెలో. చేస్తాను తర్వాత, ముందుది తీసుకోండి. ఏదో ఒక విధంగా అతడి చేత సోడా బలవంతంగానే తాగించింది. కొంతసేపటికి అతడి నిషా కాస్త దిగినట్లు అతడు తీరే వ్యక్తమైంది. విమానం గమ్యస్థానం చేరింది. అందరూ ఎవరి దారిని వారు దిగిపోయారు. కదలక కూర్చున్న అతడిని ఎయిర్ హోస్టెస్ చేయూత ఇచ్చి మెట్లు దింపి తీసుకువెళ్ళింది. మీరిక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ప్రశ్నించింది. ఏమో, నాకేం తెలుసు? విడ్డూరంగా చేతులు తిప్పాడు. తూలి పడిపోబోతూ నిలదొక్కుంటూ, నీకెందుకు, నువ్వెక్కడికైనా తీసుకెళ్తావా తిరిగి అడిగాడు. ఇంకా నిషా పూర్తిగా వదలని అతన్ని నిస్సహాయంగా జాలిగా చుట్టం మినహా ఆమె ఏమీ చేయలేని స్థితిలో ఉండగా ఆపద్బాంధవుడై వచ్చాడో వ్యక్తి. అయ్యగారు, కారు తెచ్చాను రండి అంటూ. తేలిగ్గా ఊపిరి తీసుకుంది ఎయిర్ హోస్టెస్. జాగ్రత్తగా తీసుకువెళ్ళు, తూలిపోతున్నారు అంది. అలాగేనమ్మా, మాకిది మామూలే, అలవాటుగా చెయ్యి ఆసరా ఇచ్చి తీసుకుపోతూ అన్నాడు డ్రైవర్. నోరు ముయిరా బద్మాష్. అంతటి బతిమాలిన స్థితిలోనూ డ్రైవర్పై అధికారం చలాయించటం మర్చిపోలేదు అతడు. అతడిని తీసుకుపోతున్న ముదురు నీలిరంగు కారును, నెంబర్ను చూస్తూ నిలబడిందామె.
తిరుమల తిరుపతి వెంకటేశ్వర వింజామరలు వీస్తున్నట్లు మనసుకు హాయి గొలుపుతూ వినవస్తున్న ఆ రేడియోల గానాన్ని వింటూ దశమి వెన్నెల్లో అందాలొలికిస్తున్న ప్రకృతిని తిలకిస్తూ మెల్లగా కారు పోనిస్తున్నాడు ఒక యువకుడు. కారు హెడ్లైట్ల కాంతి విశాలంగా నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై అందంగా పరుచుకుంటూ సాగిపోతున్నది. ఆ కాంతి ప్రసరణలో రహదారిపై ఉన్న ఒక జనసమూహం చెదరటం స్పష్టంగా కనిపించింది చోదకునికి. లైట్ల కాంతిలో స్పష్టంగా అందరూ కనిపిస్తున్నారు. అది ఒక కళాశాల పరిసర ప్రదేశం. అందరి వేషభాషలు అంత ఇంత చదువుకున్నట్లే ఉన్నాయి. 7-8 యువకుల మధ్య ఒక యువతి. నిర్జనమై నిశ్శబ్దం ఆవరించిన ఆ స్థలిలో ఆ వ్యక్తుల వికటాటహాసాలు, హేళనాపూర్వకమైన మాటలు మాత్రం వినవస్తున్నాయి. అక్కడే ఒక సైకిల్ రిక్షా కూడా కనిపిస్తోంది. ఆ దృశ్యము, ఆ పరిసరాలు ఏదో అనుమానం తోపించగా సడన్ బ్రేక్తో కారు ఆపాడు. ఏమిటి సంగతి అంటూ కారు దిగాడు ఆ యువకుడు. ఆ గుంపు కొంత బెదిరినట్లు కనిపించింది, కానీ కదల్లేదు. భయ విచారాలతో నిర్జీవ ప్రతిమలా నిలబడి ఉన్న ఆ యువతిలో జీవము, ఆశ ప్రవేశించాయి. ఒంటరిగా చూసి ఈ బ్రూట్స్ నన్ను మహా అవమానిస్తున్నారు అంది రుద్ధకంఠంతో. అందరికీ నాయకుడిలా ఫోజు పెట్టి నిల్చున్న వాడి వైపు తీక్షణంగా చూశాడు ఆ యువకుడు. పోవోయ్, నీకెక్కడేం పని అని వాడు తిరస్కారంగా అనటం, వాడి చెంపపై ఆ యువకుడి చెయ్యి చెళ్ళుమనటం ఒక్కసారి జరిగాయి. వెంటనే గుంపులో 4 కాళ్లకు బుద్ధి చెప్పారు. కానీ మిగిలిన వాళ్లలో 3 అతడిపై కలియపడ్డారు. 2 చెరపతాపు తన్ని మరొకడికి పిడిగుద్దు బహుకరించడంతో పోయి దూరంగా పడి మరి లేవలేదు. మిగిలిన ఒకడు రిక్షా పట్టుకు పారిపోయాడు. ఈడియట్స్, ఎందుకు వీళ్ళ చదువులు కాల్చనా? చేతులు దులుపుకుంటూ ఆ యువతి వైపు చూశాడు. సిగ్గుతో అవమానంతో కుంచుకుపోయిన ఆ యువతి అవనత శిరస్కయ్యి నిలబడి ఉంది. అతడు మెల్లగా సౌమ్య స్వరంతో, సిగ్గిలవలసింది మీరు కాదు, వాళ్లతో పాటు పురుషుడినైనందుకు నేను కూడా అన్నాడు. ఆ సరళత్వాన్ని మెచ్చిన ప్రశంసతో లాస్యం చేస్తున్న నేత్రాలెత్తి అతడికి మౌనంగానే కృతజ్ఞతలు తెలపబోయిన ఆమె ఉలికిపాటు చెందింది. అతడు ఆనాటి విమానంలోని తాగుబోతూ. కన్నురెప్పలు తమ ధర్మాన్ని తాత్కాలికంగా విస్మరించాయి. అతడు మాత్రం మరొక వైపు చూస్తున్నాడు, ఆమెను గమనించకుండా. సినిమా నుండి వస్తున్నారా? ఏమైనా ఈ దేశంలో ఇటువంటి ఒంటరి షికార్లు తాగవు అన్నాడు దృష్టి ఇటు తిప్పకుండానే. ధర్మ పన్నాలు చెప్పడం సులభమే కానీ పాటించడమే కష్టం ఆమె రోషంగా అన్నదే. కానీ అంతవరకు అదిమి ఉంచిన కన్నీరు కట్టలు తెంచుకుని ఉరికింది. సినిమాలతో, షికార్లతో, దుర్వ్యసనాలతో కాలం గడపగల తీరిక స్తోమతలు కూడా లేని దురదృష్టవంతురాల్ని వెంటబెట్టుకు తిప్పేవారెవరూ నాకు లేరు. ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం కొత్తగా ఇక్కడికి వచ్చాను. మెయిల్ దిగగానే రిక్షా కడతానంటూ ఒకడు వెంట పడితే నిజం అనుకున్నాను. వాడు ఈ ముఠాలో వాడే. అంతా కలిసి నన్ను మోసం చేయ ప్రయత్నించారు, ఈ ఊరికి కొత్తదాన్నని కనిపెట్టి అంది. ఓ సారీ, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు నేను అంది, మామూలు విషయంగా అన్నాను అన్నాడు. కొద్ది నిమిషాల నిశ్శబ్దానంతరం అతడే అన్నాడు, ఇక్కడేమీ వాహనాలు దొరికేటట్లు లేవు. మరి రండి, నా కారే శరణ్యం. మీరు విధిగా నన్ను విశ్వసించాలి. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అని. ఆమె ఒక క్షణం చూసింది. అటువంటి అసహ్యకర పరిస్థితుల్లో ఇరుక్కున్నందుకు తనపై తానే అసహ్యపడుతూ మౌనంగా కారును సమీపించింది. కారును, నెంబర్ను చూసి మళ్ళీ ఒకసారి అతన్ని పరీక్షగా చూసింది. అతడింకా ముఖం మరొక వైపు తిప్పుకుని ఉన్నాడు, ఆమె వైపు చూడకుండా. వెతికి చూసినా అతడి వదనంలో నైర్మల్యమే కానీ ఎక్కడా కుత్సితత్వం కనిపించలేదు. ఫ్రంట్ డోరు, బ్యాక్ డోరు కూడా తీసి, మీకు ఎక్కడిష్టమైతే అక్కడ కూర్చోండి అన్నాడు ఆమె వైపు చూడకుండానే. ఆమె ఒక క్షణం తటపటాయించి తనలో తానే నిర్లిప్తంగా నవ్వుకుంటూ ఫ్రంట్ సీట్లోనే కూర్చుంది, తలుపు దగ్గరలోనే ఒదిగి. అతడేమీ మాట్లాడలేదు. మౌనంగా స్టీరింగ్ దగ్గర కూర్చొని స్టార్ట్ చేశాడు. ఖాళీగా ఉన్న తార్ రోడ్డు మీద కారు దూసుకుపోతూ ఉంటే లైట్ల కాంతి పరిసరాలపై చిత్రంగా ప్రసరించసాగింది. చలిగాలి రయ్యమని దూసుకురాసాగింది కారులోకి. బాగా చలిగాలి కొడుతున్నది, అటువైపు గ్లాస్ డోర్ పైకెత్తండి అన్నాడు ఒక చేత్తో స్టీరింగ్ తిప్పుతూ, మరొక చేత్తో తన వైపు గాజు తలుపును పైకి లేపుతూ. కానీ ఆమె అటువంటి ప్రయత్నం ఏమీ చేయలేదు. పమిట బాగా కప్పుకుని ముడుచుకు కూర్చుంది. వినపడలేదేమోనని మళ్ళీ చెప్పాడు అతడు. ఫలితంలో ఈసారి మార్పు లేదు. గ్రహించాడు అతడు ఆమె మానసిక పరిస్థితిని. కొద్దిగా వంగి తానే గ్లాస్ డోర్ పైకెత్తాడు. ఆమె సీట్లో కొంచెం అటు ఇటు కదిలింది, కానీ
చూపులు మాత్రం నిశ్చలంగా ఎదుటికే కేంద్రీకరింపబడి ఉన్నాయి. బరువుగా వెలువడుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆలోచన భారాన్ని, హృదయ భారాన్ని స్పష్టంగా వ్యక్తీకరిస్తున్నాయి. ఎక్కడుంటారు? ఏదైనా హోటల్లోనా లేక బంధువులింట్లోనా? అడిగాడు అతడు బాటపైనే దృష్టి ఉంచి. బంధువులింట్లోనే అడ్రస్ చెప్పిందామె. తిరిగి కారు వేగం హెచ్చింది. 10 నిమిషాలు గడిచాయి. కారు దేవేంద్ర భవనంలా కనపడుతున్న ఒక హోటల్ ముందు ఆగింది. ఇదేమిటి? అటు ఇటు పరిశీలనగా చూసి కొద్దిగా ఆందోళిత స్వరంతో ప్రశ్నించింది ఆమె. అతడు దృష్టి తిప్పకుండానే గంభీరంగా నవ్వాడు. చూడండి, మీకు అనుమానం కలగడం సహజమే, కానీ ఏం చెయ్యను. నేను నీచుణ్ణి కాను, అంతే. అంతకంటే ఏమి చెప్పలేను. అవసరం కూడా లేదు. మీరు ధైర్యంగా ఉండండి. తాను దిగి అటు తిరిగి వచ్చి ఆమె వైపు తలుపు తీస్తూ, ఒకసారి దిగండి అన్నాడు. ఆమె కదలలేదు. కలవరపాటుతో చూసింది. చూడండి, మిమ్మల్ని ఒక అవమానం నుండి రక్షించింది మరొక అవమానం పాలు చేయటానికి కాదు. ప్రస్తుతం మీ మనస్థితి ఎలాగుందో నాకు తెలుసు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఈ రాత్రంతా ఎలా గడుపుతారో కూడా ఊహించగలను. మీరేమి ఆహారం తీసుకోరనేది తథ్యం. అందుకే మిమ్మల్ని అలా మీ దారిని మిమ్మల్ని వదలకుండా ఇలా తీసుకొచ్చాను. అంతేగాని మరే దురుద్దేశము లేదు. రండి అన్నాడు. థ్యాంక్స్, కానీ నాకు ఇప్పుడేమీ వద్దు. దయ ఉంచి త్వరగా ఇంటి దగ్గర దింపేయండి, క్షీణస్వరంతో వేడుకోలుగా అంది. అతడు మెల్లగా నిట్టూర్చాడు. మీరున్న స్థితిలో అలా కనిపించటం సహజమే. అందుకే నేను ఇలా తీసుకొచ్చాను. ఇది నాకు అనవసరంగా మీరు భావిస్తున్నారేమో, కానీ సాటి మానవ జీవిగా అది నా ధర్మం అని నేను అనుకుంటున్నాను. స్థిరంగా నిశ్చయంగా తిరిగి అలాగే నిల్చున్నాడు, హోటల్ దీపాల వైపు చూస్తూ. ఆమె మరి తాత్సారం చేయలేదు. కారు దిగి అతన్ని అనుసరించింది. భోజనానికి ఆర్డర్ ఇచ్చి ఫ్యామిలీ రూమ్లోకి దారి తీశాడు అతడు. వెనుకనే ఆమె కూడా నడిచింది. అక్కడ కూర్చున్న తర్వాత ఆమె మనసు కొంత కుదుట పడింది. ఆ దీపాల వెలుగులో అతన్ని పరీక్షగా చూసింది. చూడగానే ఆశ్చర్యపోయింది. ఎంతటి తేజస్సు ఆ సుందరవదనంలో! ఆనాడు విమానంలో అంత ప్రత్యేకంగా చూడలేదు. ఇతడిలో ఇంత సౌమ్యత ఉండగలదని ఆనాటి తాగుబోతు రూపం చూసినప్పుడు అనిపించలేదు. మరీ మరీ చూడాలనిపించే సౌందర్య తేజ విరాజమైన రూపం. నొక్కి దువ్విన నొక్కుల జుట్టు లైట్ల కాంతిలో నిగనిగలాడుతున్నది. సౌమ్యతతో నికసలాడే విశాల ఫాలం, గంభీరత్వాన్ని సొంతం చేసుకున్న విశాల నేత్రాలు, దీర్ఘమై కొనదేలి సూటిగా ఉన్న నాసిక, సువిశాలమైన చెక్కిళ్ళు. మాట్లాడితే బావుండును. మరీ మరీ చూడాలనిపించే అందమైన పెదవులు, ఎర్రగా కాగిన క్షీరం వంటి శరీర ఛాయ, నన్ను మించిన వారు లేరన్నట్లు సవాల్ చేస్తున్నట్లున్న ఠీవైన విగ్రహం. ఆ సౌందర్యాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరలేదు ఆమెకు. అతడు మాత్రం దృష్టిని ద్వారం పైననే కేంద్రీకరించి ఉన్నాడు. ఒక్కసారి కూడా ఆమె చూస్తూ ఉండగా దృష్టిని ఆమెపైకి తిప్పలేదు. సర్వర్ ప్రవేశించి భోజనాలు చపాతీలు బల్లపై ఉంచి వెళ్ళాడు. అతడు లేచి బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటూ, ఆమె ఇంకా కదలక మెదలిక లేక కూర్చోవటం గమనించి, చేతులు కడుక్కోండి అన్నాడు. ఆమె యాంత్రికంగా లేచి వెళ్ళి చేతులు ప్రక్షాళితం చేసుకొచ్చి కూర్చుంది. అతడు మౌనంగా ప్లేటును ఆమె ముందుకు తోశాడు. ఆమెలో చలనం రాలేదు. తీసుకోండి, మరి చాలా పొద్దుపోయింది, ఇళ్లకు వెళ్ళాలి అనునయంగా అంటూ నేతి గిన్నె ఎత్తి ప్లేట్లో పదార్థాల మీద చల్లాడు. మరి మాట్లాడకుండా తాను భోజనానికి ఉపక్రమించాడు. తప్పనిసరిగా ఆమె కూడా ప్లేటు దగ్గరకు తీసుకుంది. మనసులో ఏమీ పెట్టుకోకండి, నిర్మలంగా ఉండటానికి ప్రయత్నించండి, మొక్కుబడిగా తినకండి, తల వంచి భోజనం చేస్తూనే అన్నాడు. ఓ మాదిరిగా భోజించి ఆమె లేచిపోయింది. అతడు లేచాడు ఆమెతో పాటే. ఏమీ మాటలు లేకుండానే కారు వరకు నడిచారు ఇరువురు. ఎటు పోనిమ్మంటారు? బయలుదేరదీస్తూ ప్రశ్నించాడు. హిమాయత్ నగర్. ఆమె చెప్పిన ప్రకారం నడిచి ఓ పావుగంట అనంతరం గమ్యం చేరుకుంది వాహనం. కారు దిగి నమస్కారం అన్నది ఆమె మనఃపూర్వకంగా చేతులు జోడించి. ఇప్పుడు కూడా అతడు తలెత్తలేదు. జేబులో ఉన్న సిగార్ కేసు లైటు తీసుకుంటూ నమస్కారం అన్నాడు తిరిగి. మీ వాళ్ళు ఏమైనా ఈ ఆలస్యానికి కోపడతారా? నేనొచ్చి సర్ది చెప్పాల్సి ఉంటుందా అడిగాడు కారు తలుపు వేసుకుంటూ. థ్యాంక్స్, అవసరం లేదు అంది. సరే, లోపలికి వెళ్ళండి, ప్రశాంతంగా నిద్రపోయేందుకు ప్రయత్నించండి. ఆమె లోనికి వెళ్ళినట్లు గుర్తుగా బంగాళాలో లైట్లు వెలగగానే అతడి కారు ఆ ప్రదేశాన్ని వదిలింది. స్ప్రింగ్ డోర్స్ తీసి ఇంటర్వ్యూ రూమ్లోకి అడుగు పెడుతూనే దిగ్భ్రాంతురాలయ్యింది లత.
ఎస్టేట్ ఓనర్ కళ్యాణవర్మ ఇత్తడేనన్నమాట. ఘటనల ప్రాబల్యానికి మరొక సందర్భంలో ఎప్పుడైనా అయితే హాయిగా నవ్వొచ్చేదే, కానీ ఇప్పుడు మాత్రం ఇదొక అగ్ని పరీక్షలాగా బాధాకరమే కనపడింది లతకు. ఏం, ఆకాశంలో ఎగరటమే అలవాటుగా ఉన్నవారు భూమిపై నడవలేకుండా ఉన్నారా? ద్వారం చెంతనే ఆగిపోయిన లత తాత్సారానికి విసుగు చెందినట్టుగా తాళెగరేస్తూ అన్నాడు కళ్యాణ్. ఉలిక్కి పడింది లత. పెళ్ళుబుకుతున్న రోషాగ్రహ ఆవేశాభిమానాలను బలవంతంగా అణుచుకుంటూ ముందుకు నడిచి నమస్కారం అంది చేతులు జోడించి. తల పంకించాడు కళ్యాణ్. ఏం, ఈ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టారు? ఆకాశ మార్గం వదిలిపెట్టి రావటానికి కారణం? ఇక్కడ అంతంత జీతాలు ఉండవు మరి అన్నాడు. తెలిసే వచ్చానండి, నెమ్మదిగా అంది. ఎందుచేత? అంతకంటే నా పర్సనల్ సెక్రటరీగానే ఎక్కువ ఉపయోగం అనుకున్నారా? ఏమీ అనుకోలేదు. ఉద్యోగం మార్పు కోసమే ప్రయత్నిస్తూ ఉంటే మీ ప్రకటన కనిపించింది, అప్లై చేశాను. అంతేకాని ఇంటర్వ్యూ అంటే ఇంత పెడసరంగా అవమానించే తీరుగా ఉంటుందనుకోలేదు. సెలవు. నిష్క్రమించబోతున్న ఆమెను చూసి ఆగండి అన్నాడు అతను చిరునవ్వుతో. ఇదంతా ఇంటర్వ్యూలో భాగమే. నా పర్సనల్ సెక్రటరీగా ఉండే వ్యక్తికి ఎంత ఓర్పు ఉండాలో తెలుసా? ఇంతకు మీ పేరు లత? ఎక్కడో చూసినట్లు అనిపిస్తున్నదే అన్నాడు. లత కూర్చోకుండా నిలబడే సమాధానం చెప్పింది. అవును, 2 సార్లు చూశారు. మొదటిసారి విమానంలో, రెండవది రాత్రే. మీకు నిత్యం అనేకమైన పనులు సమస్యలు ఉంటాయి. నాలాంటి వాళ్ళందరితోనూ పరిచయం ఉండుంటుంది. అందువల్ల నన్ను ప్రత్యేకంగా గుర్తుంచుకోవలసిన అగత్యం ఉండదు. ఓ, మీరా? అతడి ముఖ భంగిమల్లో మార్పు కనపడింది. ఒక్కసారి చూస్తే నేను మర్చిపోను, కానీ మిమ్మల్ని అసలు నేను చూడలేదు. విమానంలో అన్నారు, ఆ విషయం లీలగా గుర్తుంది. కానీ రాత్రి మీరు కష్టదశలో ఉన్నారు, అసలే సిగ్గుపడుతున్నారు. అందువల్ల నేను మిమ్మల్ని అసలు చూడలేదు అన్నాడు. ఆమె విస్మయంతో చూస్తూ ఉండగా కళ్యాణ్ కొద్దిగా నవ్వుతూ, మొత్తం మీద 2 సార్లు చాలా విచిత్రమైన పరిస్థితుల్లో కలుసుకున్నాము. మరి మీకు ఉద్యోగం ఇచ్చేందుకు అభ్యంతరం లేదు, కానీ వివరంగా ఓర్పుగా 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అన్నాడు. క్షమించండి, తప్పక చెప్తాను. ఇందాక మీరు నన్ను గుర్తుపట్టే తేలిక భావంతో అలా మాట్లాడారేమోనని పొరపడ్డాను. అందుకే అభిమానపడి అలా ప్రవర్తించాను అంది. సాధారణంగా నా దగ్గర పనిచేయడానికి అనేకులు భయపడతారు. మరి మీరు నా గురించి కొంత స్పష్టంగా తెలిసి ఎందుకు సాహసిస్తున్నారు? నేను ఎటువంటి వాడినో ఆ రోజున విమానంలో చూశారుగా. కొంత తడవు ఆగి గంభీరంగా సన్నని స్వరాన చెప్పింది లత. అవును, ఆ రోజున చూశాను మిమ్మల్ని మొదటిసారి. కానీ మీ వంటి వారిని చూడటం అదే మొదటిసారి కాదు. మీకంటే విపరీత ధోరణులున్న వారిని నిత్యం మా వృత్తిలో చూస్తూ ఉంటాం అంది. అయితే అందుకు మీరేమీ భయపడరన్నమాట అన్నాడు. ఆ సూటి ప్రశ్నకు తడబడింది లత. మీ కింద పనిచేసే వారి కోసం మీ అలవాట్లను మార్చుకోరు. మాకు మా వృత్తి నిర్వహణే కానీ మీ అలవాట్లతో, వ్యక్తిగత విషయాలతో పని లేదు. అవి మాకు బాధాకరం కానంత వరకు, మమ్మల్ని ప్రమాదాల్లో ముంచనంత వరకు. అదీగాక రాత్రి మీలో మరొక ఉత్తమ గుణాన్ని కూడా చూశాను. అతడు పరీక్షగా చూశాడు. సరే, తెలుసుగా, పర్సనల్ సెక్రటరీ పనులన్నీ. నా వ్యక్తిగత విషయాలు అనేకం మీకు తెలుస్తాయి. నా దగ్గర ఉద్యోగ కాలంలోనే కాదు, నా సర్వీస్ నుంచి తొలగిపోయినా సరే జీవితంలో ఎన్నడూ ఏ విషయం, ఏ పరిస్థితుల్లోనూ బహిరంగం చెయ్యకూడదు అన్నాడు. ఆమె తొణక్కుండా చెప్పింది. తెలుసు, ఉద్యోగిగానే కాదు, మంచి చెడ్డలెరిగిన మానవిగా నా ధర్మం కూడా అది. ఇతరుల వ్యక్తిగత విషయాలను రచకెక్కించే కుసంస్కారిని కాను. మీరు నన్ను నమ్మొచ్చు. చెప్పాను కదా, వృత్తి నిర్వహణ వరకే కానీ మీ విషయాలతో నాకు ఏ ప్రేమేమో ఉండబోదని. సంతోషం. అయితే చేస్తున్న ఉద్యోగం మన ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చారు అడిగాడు. ఒక కారణం ఉంది. మా తండ్రి గారికి చాలా జబ్బుగా ఉంది. నేను కనిపెట్టుకుని ఉండటం అవసరం. ఇక మిగిలిన కారణాలంత చెప్పదగ్గవి కావు. అయితే మీరు మినహా మీ తండ్రి గారికి ఇంకెవరూ లేరా? ఉన్నారనుకోండి, నసిగింది. ఓహో, అయితే ఎక్కువ బాధ్యత మీదన్నమాట. సరే, అగ్రిమెంట్ రాయండి అన్నాడు. ఎలా ఉంది ఉద్యోగం? రికార్డ్ అంతా సర్దేసి వెళ్ళిపోవటానికి ఉద్యుక్తురాలవుతున్న లతను అప్పుడే ఎక్కడి నుండో వచ్చి కోటు తీస్తూ కళ్యాణ్ అడిగిన ప్రశ్న
అడ్డుపడి ఆమెను నిలిపేసింది. నా పని మీకెలా ఉంది? ఎదురు ప్రశ్న వేసింది. గట్టిదానివే అతడు నవ్వేశాడు. కూర్చుని సిగరెట్ వెలిగిస్తూ ఆలోచనలో పడిపోయిన అతడిని కొద్దిసేపు చూసి, మరి వెళ్ళమంటారా అని అడిగింది. మాట్లాడాలి, కూర్చో. ఏకవచన ప్రయోగంలోకి దిగిపోయిన అతడి ధోరణికి త్రుటికాలం నివ్వెరపోయి వెంటనే తేరుకుంది లత. రేపటి నుంచి మనకు ఎస్టేట్ వ్యవహారాలు రద్దీగా ఉంటాయి. తరచూ మా ఎస్టేట్స్లోనే తిరగాల్సి ఉంటుంది. ఈ బస్తీలలో ఇక ఇప్పట్లో అంత ప్రమేయం ఉండదు అన్నాడు. ఆమె ముఖం ఒక్కసారిగా వికసించి అంతటితో వాడిపోయింది. ఏదో చెప్పబోయి మానేసింది. అన్నట్లు మీ తండ్రి గారి జబ్బు ఎలా ఉంది? తగ్గింది, కానీ నీరసంగా ఉన్నారు. మంచిది, అయితే రేపు ఉదయం 10ంటికి ప్రయాణానికి సిద్ధంగా ఉండు అన్నాడు. అలాగే. ఇంతకు నా దగ్గర పని ఎలా ఉందో చెప్పావు కాదు? నా పని, మీ ఆదరణ కూడా క్రియారూపంలో కనిపించాలే కానీ మాటలతో ఏం తెలుస్తుంది చెప్పండి. మనసులోని విషయాన్ని సూటిగా చెప్పకుండా మాట మరుగుపరచవచ్చు అంది. కళ్యాణ్ ఒకసారి ఆమెను అదో రకంగా చూశాడు. మాట్లాడలేదు. కారు మెత్తగా సాగిపోతున్నది. కొంతవరకు ఎడారిలా బీడులా ఉన్న భూములు, అటు తర్వాత ఏవో నిరుపయోగకరమైన రకరకాల చెట్లతో ప్రయోజనరహితంగా పడి ఉన్న చేలు దృష్టిపాథంలోకి వచ్చాయి. చూడు లత, ఇక్కడ నుండి మన ఎస్టేట్స్, మన అధికారాలు ప్రారంభం. కళ్యాణ్ స్వరంలో దర్పంతో పాటు గర్వం కూడా మిళితమై ఉంది. పరిసరాలపై పరుగులు విడుతున్న చూపులను ఒక్కసారిగా కళ్యాణ్ మాటలు వినటానికి అతడి వైపు తిప్పింది లత. ఎందుకో విసుగ్గా చికాగ్గా ఉంది అతడి వాలకం. ఇంకా 2 గంటలు పడుతుంది మన ప్రయాణం ఇదే స్పీడులో కారు సాగితే. అన్నట్టు నువ్వు కారు నడపగలవా అన్నాడు. కనిపించి కనిపించని చిరునవ్వు మెదిలింది లత పెదవులపై. ఉదయం నుండి నడిపి అలిసిపోయినట్లున్నారు. స్టీరింగ్ నాకిచ్చి మీరు కూర్చోండి అంది. ఇంకొంతసేపు నడిపిన తర్వాత ఇస్తాను చెప్పాడు. అయినా ఈ దీర్ఘ ప్రయాణాలలో డ్రైవర్ని తెచ్చుకుంటే సుఖం కదా అంది. ఆ మాటలకు అతడు తల పంకిస్తూ నిర్లక్ష్యంగా నవ్వుతూ చూసిన చూపులకు తట్టుకోలేక కలవరపడిన ఆమె చూపుల్ని తిరిగి పరిసర ప్రకృతి వైపు పాకించింది. మరికొంతసేపటికి కారు ఒక పెద్ద తోట మధ్య ఉన్న చిన్న బంగ్లా ముందు ఆగింది. ఇదేమిటి? అడగకుండా ఉండలేకపోయింది లత. ఇది మనదే. ఇలాగే మాకు అక్కడక్కడ విశ్రాంతి భవనాలుంటాయి. ఇద్దరు కారు తలుపులు తీసుకుని దిగేలోగానే దూరాన చిన్న పూరింట్లో ఉన్న ఒక ముదుసలి, అతడి కుమార్తె కాబోలు ఒక యువతి పరుగు పరుగునొచ్చారు. అతడే కారు తలుపులు తీశాడు. దండాలు బాబు, దండాలు. ఈసారి శాన్నాళ్ళకు కలిగింది మళ్ళీ తమరి దర్శనం అన్నాడు ముదుసలి. హుందాగా అంటూ ఆ యువతి వంక తిరిగాడు అతడు. ముదుసలి బంగళా తలుపులు తాళాలు తీయటానికి వెళ్ళాడు. ఏం మోతి? అతడి పలకరింపులో అధికారం, దర్పం, అనురాగం. పులిలాగా లత వైపు నఖశిఖ పర్యంతం పరీక్షగా చూస్తున్న మోతి టెక్కుగా చూసింది అతని వంక. ఏం అలా మోగనవు పట్టావు? కళ్ళు చికిలించి చూస్తూ ప్రశ్నిస్తున్న కళ్యాణ్ను చూస్తూ ఉంటే ఆశ్చర్యమైంది లతకు. 1 నిమిషంలో ఉన్న తీరు తెన్ను మరొక నిమిషంలో ఉండటం లేదు. 1 గంటలో చూసిన అవతారం మరొక గంటకే మారిపోతున్నది. కళ్యాణ్ ప్రశ్నకు మోతి అలా నిలబడి ఉండే శరీరాన్ని వయ్యారంగా పాములా మెలికలు తిప్పింది. భక్తి మోజులో పడి దొర మా పైన సీత కన్నేసినారు అంది బొంగ మూతిపెట్టి. నీ మొహం నవ్వుతూ బంగళాలోకి నడిచాడు కళ్యాణ్. ఓసారి లత వైపు నిర్లక్ష్యంగా కోపంగా చూసి జమీందారును అనుసరించింది మోతి. అంతా అయోమయంగా అధ్వానంగా తోచింది లతకు. లత అనే లోపల నుండి కళ్యాణ్ పిలిచే వరకు అలా నిల్చున్న చోటనే ఉండిపోయింది. ముసలి కన్నయ్య కారులోని సూట్ కేసు లోపలికి తీసుకువెళ్తూ ఉంటే నెమ్మదిగా తాను లోనికి ప్రవేశించింది. ఎటు చూసిన కళ్ళలను విరజిమ్ముతూ కనిపించిందా గది. అందాలు వెదజల్లుతున్న ఫర్నిచర్, అప్పుడే విరిసిన పూలు కుండీలలో అమర్చబడి ఉన్నాయి. తాళాలు వేసి ఉన్నా ఎప్పటికప్పుడు శుభ్రం చేసి అందంగా అమర్చి ఉంచుతున్నట్టుగా స్పష్టమవుతున్నది. 1 గంట విశ్రాంతి తీసుకువెళ్దాం లత అన్నాడు. అంతా పరీక్షగా తిలకిస్తున్న లత దృష్టి ఇప్పటికి ఇటు తిరిగింది. చక్కటి పాన్పుపై పవళించి ఉన్న అతడి పాదరక్షలు విప్పుతోంది మోతి. లత మౌనంగానే ఉండిపోయింది, ఇంకా అతని మాటలకై ఎదురు చూస్తూ. తాగటానికి ఏమైనా కావాలన్నట్లు సైగ చేశాడు అతను, చేతిని నోటి దగ్గరకు పోనిస్తూ. టీపై మీదున్న కూజాలో మంచి తీర్థం గ్లాసులోకి పంపి తీసుకువెళ్ళి అందించింది లత. ఏమిటి? అందుకోకుండానే అడిగాడు కళ్యాణ్.
మంచినీరు కావాలన్నారుగా. మోతి పక్కున నవ్వింది. బండరాళ్ళు పెద్ద ఎత్తు నుండి దొర్లుతున్నట్లున్న ఆ వికృతపు నవ్వుకు కంపరం పుట్టింది లతకు. అయోమయంగా చూస్తున్న ఆమె చేతిలోని గ్లాసును విసుగ్గా అందుకుని కోపంగా నేలకేసి కొట్టాడు కళ్యాణ్. మోతి మళ్ళీ నవ్వింది. విప్పేసి బూట్లు పక్కన ఉంచుతూ లేచి చనువుగా కళ్యాణ్ జేబులోని పర్సు తీసింది. ఆమె పర్సు తెరవబోతూ ఉండగా తానే తీసుకుని తెరిచి తాళాల గుత్తిని లత వైపు విసిరాడు కళ్యాణ్. ఆ దృశ్యానికి, ఆ చేష్టకు ఉలిక్కిపడిన లత తేరుకోలేకపోయింది. వెంటనే వచ్చి తన పాదాల చెంత గల్లున పడిన తాళం చెవులను, కళ్యాణ్ను మార్చి మార్చి చూసింది. కానీ ఆమె మెదడుకేమీ తట్టలేదు. మోతి వచ్చి చటుక్కున ఆ తాళాలు తీసి సూట్ కేసు తెరిచింది. అందులో ఉన్న విస్కీ బాటిల్, గ్లాసులు తెచ్చి బాటిల్ మూత తీసి సగర్వంగా నిర్లక్ష్యంగా చూసింది లత వైపు. పెంకగా నవ్వింది. కళ్యాణ్ గ్లాసు తర్వాత గ్లాసు ఖాళీ చేస్తూ ఉంటే మోతి అతడి పాదాలు నొక్కుతూ కూర్చుంది. బలవంతాన తన కర్తవ్యం ఏమిటో స్ఫురణకు తెచ్చుకున్న లత కళ్యాణ్ను చూస్తూ, గంట తర్వాత అన్నారు కదా మన ప్రయాణం, నేను అవతల ఉంటాను అంటూ బయటకు దారి తీసింది. అతను తల పంకించాడు. ఏటి దొరా, ఈ బస్తీడోళ్లలో నాజుకులే కానీ సరికేటు ఉంటుంది, ఏమీ తెలదు దొరా. మోతి కర్ణ కఠోరంగా కదిలి కదిలి నవ్వుతున్న నవ్వు గది దాటుతున్న లత వెనుక చెళ్ళున చరిచినట్లయింది. వరండాలో ఉన్న కుర్చీల్లో కూర్చుంటే లోనుండి రకరకాల మాటలు, నవ్వులు వచ్చి చెవులకు సోగుతూ ఉండగా భరించలేక కుర్చీని పూల మొక్కల దగ్గర వేసి కూర్చుంది. మోతి వంటి రూపురేఖలున్న స్త్రీలను చూడటం ఇదే మొదటిసారి కాదు తనకు. అనేక తెగల వారిని, జాతుల వారిని చూడటం తటస్థించింది రాజధాని భాగ్యనగరంలో. జమీందారుల వినోద కలాపాలను, సరస జీవితాలను కూడా అనేకం విని ఉంది. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా అటువంటి పరిస్థితులతో పరిచయం కలగటంతో మనసు కొంచెం చిరాకు చెందింది. తారు నలుపుతో పోటీ పడుతున్న శరీర వర్ణం, పోత విగ్రహంలా చూపట్టుతున్న ఆకారం, 10 మంది పురుషులను చిటికన వెలుతో తోసి నేల పడవేయగలనట్లు ఉన్న ఆ ఆరోగ్యం ఒక్కసారి లత శరీరాన్ని జలతరింపచేసింది. జుగుప్స, అతగాడు ఎటువంటి వాడో స్పష్టంగా విశదమవుతూనే ఉంది. కొద్దిసేపట్లో మళ్ళీ అతడు తాను మాట్లాడుకోవాలి, కలిసి ప్రయాణం చేయాలి. కానీ ఎలా అతడి ముఖం చూడటం? సభ్య సమాజంలో అంత తేలిగ్గా తిరిగి ఎలా కలిసిపోగలుగుతారు ఇటువంటి వ్యక్తులు? అసహ్యపడుతున్న మనసుతో అనుకుంది. ఆకలిగా ఉందా, ఏమైనా తింటావా? ఒక అరగంట అనంతరం బయటకు వచ్చి తన వద్ద నిలబడి ప్రశ్నిస్తున్న మోతి వంక చూడలేక చూసింది లత. ఆమెకే లేని సిగ్గు తనకెందుకని లోపల ఎంత ధైర్యం చెప్పుకున్నా కళ్ళు పైకి లేవలేదు. అసలే వికృతంగా ఉండే మోతి చెదిరిన రూపంతో మరింత వికృతంగా కనిపించింది లత కళ్లకు. ఏమీ అక్కర్లేదు అంది ముఖం పక్కకు తిప్పుకొని. పెద్ద యుద్ధం ప్రకటించి పోట్లాడకు దిగేటట్టు నడ్డిన చేతులు ఆనించుకొని నిలబడింది మోతి. మొహం మహా కర్కశంగా పెట్టుకొని, అబ్బో శానా గేరుందే సోకులాడికి, నాకేం నీ మీద ప్రేమ కానీ ఎక్కువైపోయి అడగటం లేదు. దొరబాబు నీకేం కావాలనో కనుక్కోమంటే అడిగినాను అంతే. ఏమైనా పాలు పళ్ళు కానీ తీసుకుంటావా? మోటు మనుషుల దగ్గర మెత్తదనం పనికిరాదనిపించింది లతకు. వద్దు కానీ కావలిస్తే నేనే అడుగుతాను. అయ్యగారు నిద్రపోతున్నారా అని అడిగింది. నిర్లక్ష్యంగా కోపంగా మూలుగుతూ విసవిస వికృతంగా నడిచి వెళ్ళిపోయింది మోతి తన పూరింట్లోకి. మరొక గంటకాలం అలా స్తబ్దంగా గడిచిపోయింది. సూర్యతాపం తగ్గింది. వేడి గాలిలో కూడా చల్లదనం మిళితం కాసాగింది. ఒక్కసారి బంగళా వంక చూసింది. ఇంకా కళ్యాణవర్మ లేచిన జాడలేదు. వరండాలో ముసలివాడు కునికిపాట్లు పడుతున్నాడు. వెర్రిగా ఇన్ని పూలను రాసిపోసి దండగుచ్చుతోంది మోతి. వాళ్ల పెంపుడు కుక్క ఒకటి అక్కడే తారట్లాడుతోంది. కొద్దిగా తటపటాయిస్తూనే లేచి వెళ్ళి బంగళా మెట్లెక్కింది లత. ఓరగా వేసున్న తలుపులను తోయబోయి మళ్ళీ ఆగి వేళ్లతో సున్నితంగా తట్టింది. దొరబాబు నిద్రపోతున్నారు అన్నాడు ముదుసలి. కోపం వస్తుంది లేపక, ఏటి మించిపోనాది ఇప్పుడు? అధికారం అంతా తనదేనన్నట్లు ఆజ్ఞాపించింది మోతి. లతకు ఆ మాటలపై లక్ష్యమే లేకపోయింది. తిరిగి తలుపును 2 వేళ్లతో తట్టుతూ బాస్ అంది. ఎస్ కమిన్ లత, లో నుండి జవాబు. ఈర్ష్యతో మెట్టుకలు విరిచి మూతి తిప్పుకుంది మోతి. తలుపులు తోసి శయ్యాగతుడై పడి ఉన్న అతన్ని చూస్తూ గుమ్మంలోనే నిలబడింది లత. టైము 3 గంటలైంది అంది మెల్లగా. వెళ్దాం అంటూ లేచాడు కళ్యాణ్.
ఏమీ జరగనట్లే సిగ్గు సంకోచం లేకుండా అతి సహజంగా మాట్లాడుతున్న అతడిని చూసి లోలోన ఆశ్చర్యపోయింది లత. ముఖం కడుక్కుని దుస్తులు మార్చుకుంటూ ఏమైనా తీసుకుందామా అడిగాడు లతను ఉద్దేశించి. జవాబు లేదు. నేను అడిగిన అందోరా ఎప్పుడు లోపలికి వచ్చిందో వెనక నుంచి కరకరలాడే కంఠంతో జవాబిచ్చింది మోతి. ఏం అక్కర్లేదుట నాజుకు దొరసానికి, అందుకే అలా గాలొస్తే ఎగిరిపోయేట్టుంది అంది నవ్వుతూ. మోతి! అటు మోతి ఇటు లత కూడా ఉలిక్కి పడ్డారు ఆ గర్జింపు విని. కళ్యాణ్ ఉగ్రవదనం చూస్తూ బెదురుతూ బయటకు వెళ్ళిపోయింది మోతి. ముసలివాడు పాలు రొట్టె పళ్ళు వెన్న తెచ్చి వారి దగ్గర బల్లపై పెట్టి వెళ్ళిపోయాడు. చెక్కిట చెయ్యి చేర్చి అధోవదనంతో గంభీరంగా కూర్చున్న ఆమె వైపు కొద్ది నిమిషాలు అలా రెప్పవాల్చకుండా చూశాడతను. ఎయిర్ హోస్టెస్ గారికి మర్యాదలు సేవలు తెలియవనా, చెప్పి చేయించుకోవలసిన అవసరం అన్నాడు చిరునవ్వుతో. మాట్లాడుతూ ఉంటే మరీ మరీ చూడాలనిపిస్తున్న ఆ సౌందర్యమూర్తిని చూసి ఒక్క క్షణం విచలిత అయ్యింది కళ్ళెత్తిన లత. అంతటి అందం అడుగున ఎంతటి అల్పాభిరుచులు అనిపించింది. చిరునవ్వే సమాధానంగా చేసింది. రొట్టెకు వెన్న రాసి ఇచ్చి పళ్ళు ముక్కలు కోసిపెట్టింది. పాలల్లో పంచదార వేస్తూ ఉంటే అతడు చెయ్యి అడ్డు పెడుతూ, ఆ పనుల తర్వాత నువ్వు కూడా తీసుకో అన్నాడు. తర్వాత తీసుకుంటాను కళ్ళు వాల్చే సమాధానం చెప్పింది. ఏం నాతో కలిపి తీసుకోవడానికి అభ్యంతరమా అన్నాడు. లేదు లేదు. మరి తీసుకో, త్వరగా వెళ్ళిపోదాం, సాయంత్రానికి ఇంటికి చేరిపోవాలి అన్నాడు. మౌనంగా పలహారాలు పూర్తయ్యాయి. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.